హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మనం 7th క్లాస్ సోషల్కి సంబంధించి 5th యూనిట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈ 5th యూనిట్కి సంబంధించి దీంట్లో ఉండేటటువంటి మల్టిపుల్ చాయిస్, అలాగే జతపరచండి, నెక్స్ట్ ఖాళీల గురించి చూద్దాం. ఆల్రెడీ నేనైతే ఈ కంప్లీట్ లెసన్లో వచ్చేసి 4 టాపిక్స్ ఉన్నాయన్నమాట. అసలు ఈ లెసన్ నేమ్ ఏంటంటే కాకతీయ రాజ్యము. ఈ కాకతీయ రాజ్యానికి సంబంధించి మొత్తం మనకు ఒక 4 టాపిక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 4 టాపిక్స్ని నేనైతే 4 పార్ట్స్గా మీకు వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లో అయితే దీనికి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి, వాటిని చూడండి. అలాగే ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కాకతీయ రాజ్యానికి సంబంధించి ఈ 4 టాపిక్స్ ఏంటి అంటే వచ్చేసి ఫస్ట్ మనము ఏం నేర్చుకున్నాము అంటే మధ్యయుగ కాలంలో ఉండేటటువంటి ప్రాంతీయ రాజ్యాల గురించి చూసాము. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి కాకతీయుల యొక్క రాజవంశం గురించి, అలాగే ఈ రాజవంశంలో ఉండేటటువంటి ముఖ్యమైన పాలకుల గురించి అయితే చూసాము. నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి థర్డ్ టాపిక్ ఏంటంటే ఈ కాకతీయ రాజ్యము వీరి యొక్క పరిపాలనలో వారి యొక్క ఆర్థిక, సామాజిక, అలాగే వారి యొక్క రాజకీయ పరిస్థితుల గురించి నేర్చుకున్నాం. ఫోర్త్ టాపిక్ కింద వారి యొక్క అంటే కాకతీయుల పరిపాలన కాలంలో వారికి ఉండేటటువంటి కళలు, అలాగే వాస్తు కళల గురించి మనము నేర్చుకోవడం జరిగింది. ఈ 5th టాపిక్, ఈ 5th యూనిట్కి సంబంధించి మనం ఇప్పుడు బ్రాకెట్స్ గురించి చూద్దాం. ఫస్ట్ బిట్ ఏంటంటే కాకతీయ వంశ స్థాపకుడు. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే గుండ్యన్న, రేచర్ల రుద్రుడు, గణపతి దేవుడు, జాపాయ. ఇక్కడ మనకు కాకతీయ వంశ స్థాపకుడు ఎవరు అంటే గుండ్యన్న వచ్చేసి మనకు కాకతీయ వంశ స్థాపకుడు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బిట్ కాకతీయులు ఆరాధించినటువంటి దేవత. ఈ కాకతీయులు ఆరాధించినటువంటి దేవత ఇక్కడ ఆప్షన్స్ ఏమిచ్చారంటే అమ్మ తల్లి, కాకతీ, త్రిపుర సుందరి, మైసమ్మ అని ఇచ్చారనమాట. కాకతీయులు ఆరాధించినటువంటి దేవత వచ్చేసి కాకతి. ఈ కాకతీ దేవతను దుర్గాదేవి అని కూడా పిలుస్తారనమాట. కాకతీయులు ఆరాధించినటువంటి దేవత ఏంటంటే కాకతి. నెక్స్ట్ మూడో బిట్ శివతత్వ సారము. శివతత్వ సారం అను గ్రంథాన్ని రాసింది ఎవరు? ఇక్కడ మనకి ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారంటే మల్లికార్జున పండితారాధ్యుడు, జాపాయ, పాల్కుర్కి సోమనాథుడు, నన్నయ్య చోళుడని ఇవ్వడం జరిగింది. ఈ శివతత్వ సారం అను గ్రంథాన్ని రాసింది ఎవరంటే మల్లికార్జున పండితారాధ్యుడు. మల్లికార్జున పండితారాధ్యుడు వచ్చేసి మనకు శివతత్వ సారం అను గ్రంథాన్ని రచించారు. నెక్స్ట్ ఫోర్త్ది ప్రతి గ్రామంలోనూ చక్రవర్తి ఆస్తిగా ఉంచబడినటువంటి భూమి. మనము ఈ బిట్స్కి సంబంధించిన మొత్తం ప్రతి ఒక్కటి ఆన్సర్లు కావాలనుకుంటే ఈ 4 పార్ట్స్ కింద అయితే ఈ 5th యూనిట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. ఈ 4 టాపిక్స్ చూస్తే కంప్లీట్గా ఈ వీడియో, ఈ బ్రాకెట్స్కి కానీ జతపరచండికి కానీ ఈజీగా అయితే ఆన్సర్స్ చేయవచ్చు. ఇక్కడ మనము చక్రవర్తి ఆస్తిగా ఉంచబడినటువంటి భూమి ఏంటి అని ఇచ్చారనమాట. ఇక్కడ వెలి పొలము, రాచ పొలము, తోట పొలం అని ఇచ్చారు. వెలి పొలం అంటే ఏంటంటే నీటిపారుదల సౌకర్యాలు కలిగి ఉన్నటువంటి పొలాన్ని వెలి పొలం అని పిలుస్తారు. రాచ పొలం అంటే ఏంటి? చక్రవర్తి ఆస్తిగా ఉంచబడినటువంటి పొలాన్ని వచ్చేసి రాచ పొలం అని పిలుస్తారు. ఇక్కడ తోట పొలం అంటే పండ్ల తోటలు పెంచేటటువంటి, అంటే ఇవన్నీ రాజుకు సంబంధించినటువంటి పొలాలే. కాకపోతే ఇక్కడ వచ్చేసి
పండ్ల తోటలు ఇలా కూరగాయల తోటలను వీటిని వచ్చేసి తోట పొలం అని పిలుస్తారనమాట. కానీ చక్రవర్తి ఆస్తిగా ఉంచబడినటువంటి భూమిని వచ్చేసి రాచపొలం అని పిలుస్తారు. దీనికి ఆప్షన్ వచ్చేసి బి. నెక్స్ట్, మోటుపల్లి శాసనాన్ని ఎవరు జారీ చేశారు? ఇక్కడ వచ్చేసి రుద్రమదేవి, రుద్రదేవుడు, ప్రతాపరుద్రుడు, గణపతి దేవుడని ఇచ్చారనమాట. మోటుపల్లి శాసనాన్ని ఎవరు వేశారంటే గణపతి దేవుడు చేశాడు. దీనికి వచ్చేసి ఆప్షన్ డి. ఈ మోటుపల్లి శాసనం అనేది ఏం తెలియజేస్తుందంటే వివిధ రకాలైనటువంటి పన్నుల గురించి ఈ మోటుపల్లి శాసనం అనేది జారీ చేశాడు. ఈ మోటుపల్లి శాసనాన్ని జారీ చేసింది వచ్చేసి గణపతి దేవుడు. నెక్స్ట్ వచ్చేసి మనకు జతపరచండి అని ఇచ్చారు. ఇక్కడ జతపరచండిలో మనకు ఫస్ట్ వచ్చేసి బసవ పురాణం, కుమార సంభవం, నృత్య రత్నావళి, ప్రతాప రుద్రీయము, శ్రీమద్రాంధ మహాభారతం గురించి ఇచ్చారనమాట. ఇవి ఎవరు రచించారనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బసవ పురాణం. బసవ పురాణాన్ని రచించింది ఎవరంటే పాల్కురికి సోమనాథుడు. నెక్స్ట్ కుమార సంభవం. కుమార సంభవాన్ని వచ్చేసి నన్నయ్య చోళుడు రచించడం జరిగింది. నెక్స్ట్ మూడోది వచ్చేసి నృత్య రత్నావళి. ఈ నృత్య రత్నావళిని వచ్చేసి జాయప. ఈ జాయప వచ్చేసి నృత్య రత్నావళిని రచించారు. నెక్స్ట్ ప్రతాప రుద్రీయము. ఈ ప్రతాప రుద్రీయము అనేటటువంటి గ్రంథాన్ని అయితే విద్యానాథుడు రచించారు. నెక్స్ట్ శ్రీమద్రాంధ మహాభారతాన్ని వచ్చేసి తిక్కన్న రచించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బసవ పురాణాన్ని ఎవరు రచించారంటే పాల్కురికి సోమనాథుడు. నెక్స్ట్ కుమార సంభవాన్ని ఎవరు రచించారంటే నన్నయ్య చోళుడు. నెక్స్ట్ నృత్య రత్నావళి వచ్చేసి జాయప. ఫోర్త్ వచ్చేసి ప్రతాప రుద్రీయాన్ని ఎవరు రచించారంటే విద్యానాథుడు. శ్రీమద్రాంధ మహాభారతాన్ని ఎవరు రచించారంటే తిక్కన్న అయితే రచించడం జరిగింది. నెక్స్ట్ ఈ లెసన్లో ఉండేటటువంటి ఖాళీలను చూద్దాం. ఫస్ట్ వచ్చేసి రామప్ప ఆలయం గల ప్రాంతం. రామప్ప ఆలయం ఎక్కడ ఉందంటే వరంగల్లో ఉంది. ఈ రామప్ప ఆలయం ఎక్కడ ఉందంటే వరంగల్లో ఉంది. నెక్స్ట్ సెకండ్ బిట్, విలస రాగి శాసనము డాష్ నాయకను గూర్చి తెలుపుతుంది. ఈ విలస రాగి శాసనం వచ్చేసి మనకు ప్రోలయ నాయకను తెలియజేస్తుంది. నెక్స్ట్ మూడో బిట్, రేకపల్లి డాష్ అను నదీ పరివాహక ప్రాంతంలో కలదు. ఈ రేకపల్లి వచ్చేసి మనకు శబరి నదీ పరివాహక ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ ఫోర్త్ బిట్, ఘటికలు అని పిలువబడిన విద్యా సంస్థలను స్థాపించబడినటువంటి రాజవంశము. ఘటికలు అని పిలువబడిన విద్యా సంస్థలను స్థాపించబడినటువంటి రాజవంశం వచ్చేసి కళ్యాణి చాళుక్యులు. ఈ కళ్యాణి చాళుక్యులు వచ్చేసి ఘటికలు అనేటటువంటి విద్యా సంస్థలను స్థాపించారు. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్, యాదవుల రాజధాని. యాదవుల రాజధాని వచ్చేసి దేవగిరి. యాదవుల రాజధాని వచ్చేసి దేవగిరి. ఇవి ఈ ఖాళీలకు సంబంధించినటువంటి ఆన్సర్స్. నెక్స్ట్ మనకు పదబంధము అని ఇచ్చారు. దీంట్లో మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అవేంటో చూద్దాం. కాకతీయుల తొలి రాజధాని. కాకతీయుల తొలి రాజధాని వచ్చేసి మనకు హనుమకొండ. కాకతీయుల సామ్రాజ్యాన్ని పాలించినటువంటి మహిళ వచ్చేసి రుద్రమదేవి. థర్డ్ వచ్చేసి కాకతీయుల కొత్త రాజధాని ఏంటంటే వరంగల్. ఇతని దండయాత్ర ఫలితంగా ప్రతాపరుద్రుడు సింహాసనాన్ని కోల్పోయాడంటే ఉల్గు ఖాన్. ఈ ఉల్గు ఖాన్ దండయాత్ర వల్ల ప్రతాపరుద్రుడు తన సింహాసనాన్ని కోల్పోయాడు. నెక్స్ట్ ఫిఫ్త్ది, నృత్య రత్నావళి అను గ్రంథాన్ని ఎవరు రచించారంటే జాయప సేనాని. నెక్స్ట్ ఇక్కడ సిక్స్త్ది ఏమి ఇచ్చారంటే రాజు యొక్క స్థావరాన్ని ఏమని పిలుస్తారంటే కోట అని పిలుస్తారు. మహిళా పాలకురాన్ని ఏమని పిలుస్తారంటే రాణి.
నెక్స్ట్ 9వది ఏంటంటే అటవీ ఉత్పత్తులపైన విధించబడిన పన్నులను ఏమని పిలుస్తారంటే పుల్లరి అని పిలుస్తారు. నెక్స్ట్ ఇంటి పన్నును ఎలా పిలుస్తారంటే ఇల్లరి అని పిలుస్తారు. ఓడలు నిలుపు ప్లేస్ని ఏమంటారంటే ఓడరేవంటారు. నెక్స్ట్ చాళుక్య వంశ స్థాపకుడు వచ్చేసి